నమస్తే మనీ మ్యాటర్స్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్లో డైలీ గైడ్లైన్స్ కావాలా? ప్రతిరోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల పరిస్థితి ఏంటి? ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయాలి? స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా కెరియర్ సాగాలంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి? ఇవన్నీ తెలియజేయడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. సార్, ముందుగా అసలు ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? ఇవాళ స్టాక్ మార్కెట్ వచ్చి మైనస్లో ఉందండి. ఎందుకంటే ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ మైనస్లో ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ ఉంది. ఇప్పుడు నిఫ్టీ వచ్చి 216 పాయింట్లు డౌన్లో ఉంది. 16,880 దగ్గర నిఫ్టీ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 39,050 దగ్గర ఉంది. సెన్సెక్స్ 57,277 దగ్గర ఉంది. సో ఇవాళ ఒక బ్లాక్ మండే లాగా అయింది. ఎందుకంటే ఈ యుఎస్ మార్కెట్స్లో బ్యాంక్స్ పతనం అవ్వటం అనేది మేజర్గా జరిగింది. అలాగే క్రెడిట్ స్విస్ అనే యూరోపియన్ బ్యాంక్ కూడా ఫెయిల్ అవటం, డిఫాల్ట్ అవటంతో దానివల్ల ఇంపాక్ట్ ఉంది. అలాగే రేపు బుధవారం వచ్చి మళ్ళీ ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఉంది. యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ రెపో రేట్ పెంచడం ఇదంతా ఉంది. దానివల్ల ఇవన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి మార్కెట్స్. సో ఓకే. సో అంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. సో సలహాలు కూడా ఇస్తూ ఉంటారు చాలామంది. అసలు ఆ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒక కంపెనీలో మనం ఒక కంపెనీని చూస్ చేసుకోవాలంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు ఏంటంటే అందరం కూడా ఇంతకుముందు ఎవరేది చెప్పినా కూడా మనం ఇన్వెస్ట్ చేయటం అదే జరుగుతూ ఉంటుంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే తీవ్రంగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరైనా చెప్పారు, ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్పాం, లేకపోతే మీడియాలో చెప్తుంటారు, లేకపోతే న్యూస్లో చెప్తుంటారు, ఏదైనా మీరు తీసుకోండి పాజిటివ్గా. బట్ మనం డెసిషన్ తీసుకోవటం అనేది ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలంటే ఏమనుకుంటాం, అందరిని అడుగుతాం, అందరూ రిఫరెన్స్లు ఇస్తారు, ఇది ఇక్కడ కొనుక్కోండి, ఇక్కడ బాగుందని. సో ఫైనల్గా ఏం చేస్తాం, మనం వెళ్ళి చూసుకుంటాం, అన్ని వాతావరణం ఎలా చూస్తామో. ఇప్పుడు షేర్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ కొనటం కూడా అలాగే అనుకోండి మీరు. అంటే మనం ఇల్లు కొనేటప్పుడు ఎలా అయితే మన అన్ని విషయాలు చూస్తామో, అలాగే ఒక్క షేర్ కొన్నా సరే ఒక కంపెనీలో, ఇది నేను చెప్పడం కాదు, ఒక పెద్ద యుఎస్లో టాప్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ గారు చెప్పిన మాట ఇది. ఒక షేర్ కొంటున్నాము అంటే ఒక ఇల్లు కొంటున్నప్పుడు ఎలా అయితే ఆలోచిస్తామో, అలాగే ఒక షేర్ కొనేటప్పుడు కూడా అలాగే ఆలోచించండి అనేది ఆయన చెప్పిన మాట నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈవెన్ ఒక షేర్ కొన్నా 10 షేర్లు కొన్నా, ఎందుకంటే బోత్ ఆర్ రిలేషన్ ఉంది. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి ఎసెట్ ఎలాగో ఇక్కడ షేర్స్ కూడా ఎసెట్టే. సో కాబట్టి అంత మీరు పర్టికులర్గా థింక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏం చేయాలి, వీటిల్లో ఎలా చూడాలి అనేది చాలామందికి తెలియని విషయం. సో సింపుల్గా నేను 3 విషయాలు చెప్తాను ఈ విషయంలో ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఏంటంటే పిఈ రేషియో అని ఒకటి ఉంది. అసలు మీరు ఏ పాయింట్ అనేనండి, అంటే కంపెనీ గ్రోత్ అనేది మనకి ఇండికేషన్ ఏంటంటే ఎర్నింగ్స్. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ కంపెనీలో ఎర్నింగ్స్ ఉండాలి. ఆ ఎర్నింగ్స్ ఎలా తెలుస్తుంది అంటే, ఎర్నింగ్స్ అంటే సంపాదించాలి కంపెనీ. ఇప్పుడు మనమైనా ఇప్పుడు సంపాదిస్తున్నాము అనే దానికి ఇండికేషన్ కావాలి. ఇప్పుడు ఈ కంపెనీలు ఎందుకు పెడుతున్నాం, షేర్ వాల్యూ మీరు ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నా లేకపోతే పెరుగుతున్నా, దీని ఇంపాక్ట్ ఎక్కడుంది అంటే, దీని యొక్క రిజల్ట్ విషయం ఎక్కడుంది అంటే ఆ కంపెనీ ఎర్నింగ్ మీదే ఉంది. ఇప్పుడు ఎకానమీ, ఏ ఎకానమీ అయినా కానీ, ఇప్పుడు ఇండియా ఎకానమీ ఉంది, అది గ్రో అవుతుంటేనే స్టాక్ మార్కెట్స్ కానీ అన్నీ గ్రో అవుతాయి. అది తగ్గుతుందంటే, ఎకానమీ తగ్గితే అన్నీ తగ్గుతాయి. అలాగే సేమ్ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్సు, ఎర్నింగ్స్ తగ్గుతుందంటే ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. కంపెనీ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయంటే ప్రైస్ పెరుగుతుంది. సో ఎర్నింగ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది, చాలామంది ఏంటంటే ఈ రేట్ ఎంత ఉంది, లేకపోతే దీని ప్రైస్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనుకుంటాం, కానీ ముందు చూడాల్సింది ఎర్నింగ్స్. సో ప్రైస్ పడుతున్నాయంటే ఎర్నింగ్స్ డిఫరెన్స్ ఉంది అని. సో ఆ ఎర్నింగ్స్ చూడటానికి మనకి బ్యారోమీటర్ ఏంటంటే పిఈ రేషియో అని ఒకటి ఉంది. ఇప్పుడు మనం సిబిల్ స్కోరు ఒక ఇండివిజువల్గా ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళందరూ మీకు లోన్ ఇవ్వాలంటే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు, సిబిల్ స్కోర్ ఎంత ఉంది. మీ సిబిల్ స్కోరు 850 అలా ఉందనుకోండి, మీకు వద్దన్నా వచ్చేస్తాయి. అలాగే మీ సిబిల్ స్కోర్ 600 ఉందనుకోండి, మీరు అసలు ఎంత బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మీ మొహం కూడా చూడరు.
అలాగే సిబిల్ స్కోరు ఒక మనిషికి ఎంత ఇంపార్టెంటో ఒక కంపెనీకి పిఈ రేషియో అనేది అంత ఇంపార్టెంట్. సో పిఈ రేషియో కనుక ఒక 40, 50, 60 అలా ఎక్కువ ఉందనుకోండి, ఆ కంపెనీ ఎర్నింగ్స్కి ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్కి రిలేషన్ లేదు. ఎప్పుడైనా పిఈ రేషియో బిలో 10 కానీ 20 మధ్యలో ఉంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్, మనం ఇన్వెస్ట్ చేయగలము అని. అంటే పిఈ రేషియో 10 అన్నాం అనుకోండి, అంటే ఇప్పుడు నేను ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ నాకు 10,000 వస్తాయని. 10 పిఈ రేషియో అంటే. అదే 20 అనుకోండి, ఇప్పుడు నా ₹1,00,000 నాకు రావడానికి మామూలుగా ఈ పిఈ రేషియో 10 అంటే 10 ఇయర్స్ పడుతుంది నా అమౌంట్ నాకు రావడానికి. పిఈ 20 అనుకోండి, 20 ఇయర్స్ పడుతుంది మీకు. సో కాబట్టి ఏంటంటే తక్కువ పిఈ రేషియో ఉన్న దానిలో ఇన్వెస్ట్ చేయటం అనేది మనకి ఎక్కువ అడ్వాంటేజ్. సో అలాగే ఈ ఎర్నింగ్స్ని ఈపీఎస్ అంటాం, ఎర్నింగ్స్ పర్ షేర్. ఒక షేర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, అది ఎలా చూసామంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు అసలు ఎర్నింగ్స్. ఈ ఎర్నింగ్స్ అసలు ఎంత ఉన్నాయి, ఈ పిఈ రేషియో ఎంత ఉంది, ఈ 2 ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ చూడాలి. ఎవరు ఎంత ఏ కంపెనీ చెప్పినా ఈ 2 విషయాలు ఫస్ట్ మనం అడగాలి. అవి మనకి బిలో ఇండస్ట్రీ పిఈ తీసుకోండి, పోనీ ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది, నార్మల్గా ఈ కంపెనీ పిఈ యావరేజ్ రేట్. ఇప్పుడు మనం ఇల్లు కొనేటప్పుడు 5,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అన్నాం అనుకోండి, ఆ ఏరియా అసలు ఎంత ఉంది అనేది మనం చెక్ చేస్తాం కదా యావరేజ్గా. ఆ ఏరియా చెక్ చేసి ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం కంపేర్ చేసుకుంటాం. ఈ మాత్రం హోంవర్క్ రీసెర్చ్ అనేది మనం అందరం చేయాల్సిందే అనేది ఇప్పుడు నేను గట్టిగా చెప్పదలుచుకున్న పాయింట్. అంతకుముందు అంటే ఓకే ఏది పడితే అది కొన్నాము చేసాం, దాని ఇంపాక్ట్స్ విపరీతంగా పడుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నానంటే నేను ఈ విషయాలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఈ విషయాలు ఫస్ట్ అడగాలి. ఇది తెలుసుకోవటం కూడా పెద్ద కష్టం కాదు. సో పిఈ రేషియో ఒకటి, ఆ తర్వాత ఎర్నింగ్స్ పర్ షేర్ ఒకటి. 3వ పాయింట్ ఏంటంటే డివిడెండ్స్. అసలు ఈ కంపెనీ డివిడెండ్స్ ఇస్తున్నారా? డివిడెండ్స్ ఇస్తున్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఆ కంపెనీ ఎర్నింగ్స్ ప్రాఫిట్ సంపాదిస్తున్నారు, ఆ సంపాదిస్తున్నారు కాబట్టి షేర్ హోల్డర్కి డబ్బులు ఇవ్వగలుగుతున్నారు. నెట్ ప్రాఫిట్ చాలా వరకు ఏమవుతుందంటే ప్రాఫిట్స్ని అబ్నార్మల్గా చూపించవచ్చు, లేకపోతే అటు ఇటుగా బుక్స్లో స్టేట్మెంట్స్లో చూపించవచ్చు. కానీ డివిడెండ్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఆ కంపెనీ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఆ ప్రాఫిట్స్ షేర్ చేస్తున్నారు అనేది మనకి చాలా క్లియర్ ఇండికేషన్. సో ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అనగానే ఈ 3 క్వశ్చన్లు వాళ్ళని అడిగారు అనుకోండి, ఎవరైతే మీకు సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. ఇప్పుడు ఈ డివిడెండ్స్ ఇస్తున్నారా, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డివిడెండ్స్ ఉన్నాయా? డివిడెండ్స్ ఉన్నాయంటే ఎర్నింగ్స్ ఉన్నట్టే. ఈవెన్ మార్కెట్ ఫాల్ అవుతున్నా, ఇప్పుడు ఇంత ఫాల్ అయినా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ని అందరూ అట్రాక్టివ్గా కొంటారు, ఎందుకంటే అవి సేఫ్టీగా ఉన్నాయని. సో ఈ 3 విషయాలు మనం మెయిన్ చెక్ చేసుకోవాలంటే, సో అది చెక్ చేసుకోవటం వల్ల మనం 50% ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. అసలు ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా వినండి, వినంగానే ఈ 3 క్వశ్చన్లు మీరు చెక్ చేసుకోండి. ఏంటవి? ఎర్నింగ్ పర్ షేర్, అసలు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత పిఈ రేషియో ఎలా ఉంది, డివిడెండ్స్ ఇస్తున్నారా లేదా. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు పిఈ రేషియో, డివిడెంట్ ఇవన్నీ కూడా అవి చూసుకోవాలి ఒక మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అని. అసలు అవి చూడాలంటే ఎక్కడ చూడాలంటే ఏదైనా వెబ్సైట్ ఉంటుందా పిఈ రేషియో అవి చూడడానికి? గుడ్ క్వశ్చన్ ఇది కూడా. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పాలి కదా, అందుకని ఏంటంటే ఇక్కడ moneycontrol.com అని ఉంది. ఈ మనీ కంట్రోల్లో మీకు అవి కనపడుతుంటాయి. సో ఈ మనీ కంట్రోల్లో అనే వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మీరు చూసుకుంటే ఇదిగోండి కంపెనీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇవాళ నేను కోటక్ బ్యాంకు ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కోటక్ బ్యాంక్ చూసుకొని ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ కనపడుతుంది పిఈ రేషియో ఎంత ఉంది, ఇది 23. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 71 రూపీస్, అంటే ఒక షేర్ మీద ఎర్నింగ్ 71 రూపీస్ ఇస్తుంది ఇది. అలాగే ఇక్కడ డివిడెండ్ అనేది కనపడుతుంది చూడండి, బుక్ డివిడెండ్ ఈల్డ్ 0.07. సో 0.07 డివిడెండ్ ఈల్డ్ మనకి ఇస్తున్నారు. సో ఈ 3 మనం మెయిన్ చూసుకుంటే అసలు ఓకే ఈ కంపెనీ పిఈ 23 ఉంది, అంటే ఈ కంపెనీ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ 71 రూపీస్ ఉంది, తర్వాత ఈ 3 ఫ్యాక్టర్స్ డివిడెండ్స్ ఇస్తున్నారు అనుకుంటే ఓకే. ఇప్పుడు బిలో 20 వరకు పిఈ ఇప్పుడున్న మార్కెట్స్లో ఒక 20 వరకు పర్వాలేదు, ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కంపెనీలో మనం టెక్నికల్గా చూసుకుంటాం. ఇప్పుడు ఇదే కోటక్ బ్యాంక్ మనం టెక్నికల్గా చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఈ టెక్నికల్గా నెక్స్ట్ చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటి, ఓకే ఇది హై ఎంత ఉంది 1800, మొన్న ఫిబ్రవరిలో 16th నాడు 1800 ఉంది. అది ఇప్పుడు
1650 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి 1680 ఉంది. సో 200 పాయింట్స్ కోటక్ బ్యాంక్ లాంటి బ్యాంక్ తగ్గింది కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ అప్సైడ్ టార్గెట్ రావచ్చు. కింద లెవెల్లో మళ్ళీ 1640 ఇది స్టాప్ లాస్ కింద తీసుకోవచ్చు. ఇలా మనం ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ని మనం చూసుకొని వాటిలో టెక్నికల్గా మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ పొజిషన్ని తీసుకోవటాన్ని మనం పర్ఫెక్ట్ ఒక ట్రేడర్ని కానీ ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్టర్గా కానీ అవగలం. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్. సో ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్ ఉన్నప్పుడు కూడా మనం ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చా? అవునండి. ఇది ఏంటంటే మనకి అంతకుముందు వరకు ఓన్లీ వన్ సైడే తెలుసు. అంటే ఏంటంటే మార్కెట్స్ పెరిగినప్పుడు అంటే తక్కువలో ఇప్పుడు ఇక్కడ తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువలో ఉన్నప్పుడు సెల్ చేసుకోవటం అనేది మనకి ఓన్లీ వన్ సైడే తెలుసు. ఇప్పుడు ఏమవుతుందంటే రెండో సైడ్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హ్యూజ్ వాలటాలిటీ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఇదే చార్ట్లో చూడండి, మీకు ఇప్పుడు ఇదే కోటక్ బ్యాంకు ఫిబ్రవరి 2వ తారీఖున ఒకసారి చార్ట్ ఒకసారి చూడండి. ఫిబ్రవరి 2వ తారీఖున ఏమైందంటే ఇది 1800 దాకా వెళ్ళింది. ఇక్కడ ఈ టెక్నికల్ టూల్స్ మనకి క్లియర్గా చెప్తున్నాయి. ఏమని? హిస్టోగ్రాము, దీన్ని హిస్టోగ్రామ్ అంటాం, ఇది రెడ్ చూపిస్తుంది. అలాగే ఈ MACD రెడ్ చూపిస్తుంది. ఈ స్టోకాస్టిక్స్ డౌన్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రైస్ డౌన్ అవుతుంది. సో ఈ టెక్నికల్గా ఇంతకుముందు ఏంటంటే PE రేషియో ఇవన్నీ కూడా ఫండమెంటల్ పాయింట్స్, అవి స్ట్రాంగ్గా ఉన్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైక్లికల్గా కూడా ప్రైస్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చుయేషన్ని మనం ఇక్కడ క్యాచ్ చేయగలం. దీనికి కంపల్సరీగా ట్రైనింగ్ అనేది కావాలి. ఒక ట్రైనింగ్ తీసుకోవటం వల్ల మనం సెల్లింగ్ సైడ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అంటలా, మీరు స్కిల్ అవ్వాలి. ఎక్కడో చోట యూట్యూబ్ అవ్వండి, ఎక్కడో చోట మీరు ఇది క్యాచ్ చేయగలగాలి. సో ప్రైస్ అప్పుడు ఏమవుతుందంటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ రెండు మనం తెలుసుకోగలుగుతాం. ఆ ట్రెండ్ని తెలుసుకోవటం వల్ల దాని ప్రకారం ట్రెండ్తో పాటు మనం వెళ్ళగలం. సో ఈ నాలెడ్జ్ ఇవాళ ఇంపార్టెంట్. ఊరికే క్యాజువల్గా మనం ఏదో వన్ సైడే ఉందాం, ఇన్వెస్ట్మెంట్ సైడే ఉందాం, సెల్లింగ్ సైడ్ లేదా బయింగ్ సైడ్ ఒక సైడే ఉందాం అంటే కుదరదు. సో అట్లీస్ట్ మీరు ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటట్టు ఉండాలి, మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. సో ఇవి ఈ మార్కెట్లో మనం ఇవాళ నేర్చుకోవాల్సిన విషయాలు. సో అలాగే అంటే మీ గానుగుపాటి ట్రైనింగ్ అకాడమీలో ఇదంతా కూడా ఈ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? తప్పకుండా మేడం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇలా లైవ్ మార్కెట్లో చూపిస్తుంటాం. అలాగే థీరీ మార్కెట్స్ అయిపోయాక అసలు థీరీ చెప్పి లైవ్ మార్కెట్లో చూడమంటున్నాం. ఇప్పుడు మీకు ఎలా అయితే చూపిస్తున్నానో నేను అలాగే లైవ్లో ఇదిగో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఏం జరుగుతుంది మార్కెట్స్ని, ఏది ఎలా క్యాచ్ చేయాలి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము ట్రైనింగ్ ఇస్తాము. మీకు అర్థమయ్యేటట్టు 1-2 సార్లు చెప్తుంటాం కాబట్టి ఈ విషయాలన్నీ ఇవే మేజర్ విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ మేజర్గా ఇవే. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, దానికి ఏ రకంగా పారామీటర్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది 15 మినిట్స్ చార్ట్ చూసుకోవాలి. ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎంటర్ అవ్వాలనుకోండి, చూడండి నిఫ్టీ మంచి సపోర్ట్ ఇస్తుంది. 15 మినిట్స్ చార్ట్ చూసుకొని ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇది కింద స్టాప్ లాస్ తక్కువ పెట్టుకొని టార్గెట్స్ ఇక్కడ దాకా వస్తాయి. సో మళ్ళీ 1750 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మనం ప్రతి ట్రేడ్ని ఒక టెక్నికల్గా ఐడెంటిఫై చేసుకోవటం వల్ల మనం లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, బట్ నీకు ఒక క్లారిటీ ఉంటుంది. నేను ఎందుకు ఎంటర్ అవుతున్నాను, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, లేదా నేను ఎక్కడ సక్సెస్ అవుతున్నాను అనే దానికి మనకు ఒక బేస్ ఉండాలి. ఆ బేస్ మనకు అర్థమైంది అనుకోండి, అదే మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఇది ఇక్కడ మేజర్ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, మనం మార్కెట్స్లో అవి మనకి తెలియట్లేదు కానీ అది టెక్నికల్స్, అది ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. మనం ఆ పద్ధతిని అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఒక ట్రైన్డ్ బ్రెయిన్ అయితేనే దీన్ని అర్థం చేసుకోగలం. అందుకే సపోర్ట్స్, రెసిస్టెన్స్లు ఇవన్నీ ఉంటుంటాయి. సో ఇది. సో ఓకే, సో అలాగే మీకు కూడా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో అలాగే సార్, ఇంకా చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ అంటూ ఉంటారు, సో అందరు చేస్తూ ఉంటారు కూడా, అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కంపల్సరీ అండి, ఎందుకంటే ఇవాళ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది అందరికీ కూడా అడుగుతున్నారు చాలామంది, అందరం చేస్తున్నాం.
ఈ ఆప్షన్స్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాపిటల్ అనేది మనం రిస్క్ చేయకూడదు. అది మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రాఫిట్ రిస్క్ చేయాలి, మన క్యాపిటల్ రిస్క్ చేయకూడదు. సో చాలామంది మన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఆప్షన్స్లో పెట్టుకుంటాం, అది కరెక్ట్ కాదు. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ప్రాఫిట్ సంపాదించాలి. అది మీరు ఈక్విటీస్లో కానీ ఈ నిఫ్టీ ఇండెక్స్లో కానీ సాధ్యమవుతుంది. ఆ ప్రాఫిట్ని మీరు ఆప్షన్స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆప్షన్స్లో బేసిక్గా ఏమవుతుందంటే ఈ టైం వాల్యూ అనేది ఉంది, టైం డీకే అనేది జరుగుతుంది. ఇప్పుడు గురువారం లోపు మనం అనుకున్న రేట్ రాకపోతే ఆప్షన్స్ జీరోలు అవుతాయి. కాబట్టి ఆ క్యాపిటల్ కూడా ఎరోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఆప్షన్ బయర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని మీ క్యాపిటల్లోనే పెట్టుకోండి, ప్రాఫిట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్లో చాలామందికి తెలియని పాయింట్, చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ గోల్ మీకు ఏంటంటే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ అవ్వాలి. అంటే ఉన్న అమౌంట్ని పెట్టుబడిని పోగొట్టుకోకూడదు. ఫస్ట్ గోల్ అదే. అందరూ కూడా ఇక్కడికి వచ్చేది విపరీతమైన ప్రాఫిట్లు కావాలని వస్తారు. ఆ మైండ్ సెట్లో ఏమవుతామంటే మెయిన్ బేసిక్స్ని మర్చిపోతాం. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గోల్ ఏంటి? స్పీడ్గా వెళ్ళటం కాదు, లేకపోతే తొందరగా వెళ్ళాలని కాదు, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ కాదు, ముందు మన ప్రాణాలు కాపాడుకోవటం అనేది ఫస్ట్ గోల్. దానికి రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద రూల్స్ని ఫాలో అయితే సేఫ్టీగా ఉంటాం. అలాగే ఈ ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ చాలామంది ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వకుండా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేయటం వల్ల, ఒక బేసిక్స్ లేకుండా చేయటం వల్ల లాస్ అవుతున్నాం. అంతేగాని మనకు తెలివితేటలు లేక కాదు, మనం దీన్ని అర్థం చేసుకోలేక కాదు. దీనికి కావాల్సిన సెట్ ఆఫ్ రూల్స్ని మనం సిస్టమేటిక్గా ఫాలో అవ్వట్లా. మీరు ఏమన్నా చేయండి, ఫస్ట్ గోల్ ఏంటి? క్యాపిటల్ ప్రొటెక్షన్. నా క్యాపిటల్ కాపాడుకోవాలి, అదే గోల్తో మనం ఫస్ట్ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతున్నాయంటే విపరీతమైన లాసెస్ అనేవి వెళ్ళవు. సో ఆ రూల్స్ ఏంటి అనేది ఫస్ట్ మేము మీకు ట్రైనింగ్లో చెప్పేదే ఆ రూల్స్. 2% రూల్ అని ఉంటుంది, 6% రూల్ ఉంది. తర్వాత ప్రాఫిట్స్ ఎలా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలి, ఇవి మీకు మైండ్లో ఫీడ్ అయ్యాను అనుకోండి. అప్పుడు మనం ఏంటంటే ఏ స్ట్రాటజీనైనా కానీ ఏ రోజైనా కానీ మనం కేర్ఫుల్గా ఉంటాం. ఆ అలర్ట్నెస్ లేకపోవటం, ఆ ఉన్న క్యాపిటల్ని మనం కాపాడుకోకపోవటం వల్ల చాలా దెబ్బతింటున్నాం. ఇది జరిగేది. సో ఓకే. సో అంటే ఆల్రెడీ కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఇదంతా అంటే ముందు క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆలోచిస్తారు, అంటే ఐడియా లేకపోవడము, ఏదో అలా వెళ్ళిపోతారు స్ట్రైట్గా, గో విత్ ఫ్లో అన్నట్టు. సో అంటే ఆల్రెడీ మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి చెడు మనం చేస్తున్నాం, కానీ ఇప్పటి నుంచైనా కానీ సక్రమంగా చేయటం నేర్చుకుంటే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ఎటు అయిపోయింది, ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం మార్కెట్లోకి మంచి చెడు వచ్చేసాం, తెలుసు తెలియక వచ్చేసాం. ఇప్పుడు మేమందరం అలా మమ్మల్ని మేము ఫైన్ ట్యూన్ చేసుకునే వాళ్ళమే. మేము ఏదో వస్తాయి తెలుసు తెలియక వచ్చేసాక ఆ తర్వాత మార్చుకున్నాం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మీరు కూడా అందరం మారాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాళ్ళ దీనిలో సంపాదించాలి, ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉంది. సో ఇంకొక అంతకు ముందులాగా ఇవాళ మా పరిస్థితి లేదు. ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ కంపల్సరీ కావాలి. ఈవెన్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఫ్యామిలీ రన్ చేస్తున్నప్పుడు వైఫ్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇది నేర్చుకోవచ్చు. అలాంటి ఒక పాజిటివ్నెస్ని మనం ఇండిసిప్లిన్ వల్ల స్పాయిల్ చేయొద్దు. దీనిలో మనీ ఉంది, దాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు మార్చుకుంటే ఎంతోమంది ఇవాళ అంతకుముందు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండేది కాదు. ఇవాళ నార్మల్గా అందరూ బీటెక్లే. సో అందరూ క్యాపబుల్ పీపుల్ ఈ యొక్క ఎసెట్ని, దీని యొక్క స్టాక్ మార్కెట్ యొక్క పవర్ని పాజిటివ్గా తీసుకుంటే మంచి వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద డ్రైవింగ్ అందరూ నేర్చుకుని ఎలా వెళ్తున్నామో ఇవాళ లేడీస్ కూడా ఎలా డ్రైవ్ చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళ లేడీస్ కూడా స్టాక్ మార్కెట్లో మంచి ఎర్నింగ్ సంపాదించుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ ఇంట్లో ఉండి చాలామంది హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన సెక్షన్ అనేది మీరు తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు నా దగ్గరే తీసుకోవాలి అని నేను అంటలేదు, బట్ యూ షుడ్ బి అ ట్రైన్డ్ మైండ్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి ఏం చేసుకోవాలనేది మనకి ఒక నాలెడ్జ్ వచ్చాక అప్పుడు తీసుకున్న స్టెప్స్ కరెక్ట్గా ఉంటే మంచి సెక్యూర్ అవుతాయండి. సో
సో ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే. సో అలాగే మీ గానుగుపాటి ట్రైనింగ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ గురించి మీ మాటలు అంటే బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మేము గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసిందే ఇలా హెల్ప్ చేద్దాము అందరికీ అని. ఈ ట్రేడింగ్లో చాలామంది చిన్న చిన్న విషయాలు నేర్చుకోకపోవటం వల్ల లాస్ అవుతున్నాం. అంతేగాని ట్రేడింగ్ చేయలేక కాదు, లేకపోతే ఇది మనకి అందని విషయం కాదు. దానికి కావాల్సిన నాలెడ్జ్ ఒకటి, తర్వాత ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది మీకు చాలా బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఇప్పుడు బ్యాచెస్ నెక్స్ట్ వెన్స్డే ఉన్నాయి, ఈవినింగ్ 7 o'clock క్లాసెస్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ అవ్వచ్చు. ఇది చాలా తక్కువ అమౌంట్, మనం పెట్టే అమౌంట్ మీకు కూడా చాలా ఓన్లీ 12,000 2 months కోర్సు. సో ఈవినింగ్ ఉంది, తర్వాత కొంతమంది వీకెండ్స్ కావాలంటే ఓన్లీ సండే సాటర్డేస్ కావాలన్నా ఉంది, లేదు మార్నింగ్ కావాలన్నా ఉంది. అలా మీకు ఫ్లెక్సిబుల్ కన్వీనియంట్ టైంలో ఆన్లైన్లో చెప్తాము, ఆఫ్లైన్లో చెప్తాము. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, తొందరగా ఈ నాలెడ్జ్ అనేది పాస్ చేయాలనే ఇంటెన్షన్ మాకు ఉంది. కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ చూసుకోండి. సో మీరు ఇందులో నేర్చుకోండి, దీనిలో చాలా మనీ ఉంది, సంపాదించుకోవచ్చు. ఆ ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలంటే ట్రైన్ అవ్వాలనేది మా మెయిన్ కాన్సెప్ట్. సో కాబట్టి ఏంటంటే ఇది అందరం కూడా దీనిలో ఒక డిసిప్లిన్గా, ఇప్పుడు నార్మల్గా జాబ్లు ఎలా చేసుకుంటున్నాము అందరం, ఇందులో కూడా అలాగే చేసుకొని సంపాదించుకోవచ్చు. ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మంచి పాజిటివ్గా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అండి. సో వీకెండ్ క్లాసెస్ ఈవినింగ్ ఉన్నాయి, బుధవారం ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది సేమ్ టైం. అలాగే శనివారం ఆదివారం కూడా ఈ కంటిన్యూ అవుతూ ఉంటాయి. 2 months కోర్స్ ఉంది. సో ఇవి క్లాసెస్. ఓకే. సో అండ్ ఇంకొక చాలామందికి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్లోకి అసలు దిగుదాం మనం అనుకున్న టైంకి, అంటే ఎప్పుడు మనం సిస్టమ్ ఉంది, ఎప్పుడు ఆ స్టాక్స్ ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది అని ఒక ఆలోచిస్తుంటారు. అంటే జాబ్ చేసే వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు అంటుంటారు. మరి దానికి మీరేమంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఎక్కువసార్లు చూస్తే ఊరికే టెంప్ట్ అయ్యి లాస్ అవటం తప్ప ఏమి ఉండదు. సో పొజిషనల్ ట్రేడ్స్ అన్నీ ఉంటాయి, అవి తీసుకోవటం వల్ల ఏంటంటే ఒక 4-5 రోజులకి పొజిషనల్ ట్రేడ్ ఉంటుంది. సో అంటే వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఒక 1 week వరకు దాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే స్టాప్ లాస్ టార్గెట్ ఒకసారి పెట్టేసుకుంటే చాలు. సో ఏఓసి ఆర్డర్స్ అని ఉంటాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని ఉంటుంది. ఈవినింగ్ 7 తర్వాత మార్నింగ్ 9 వరకే, మార్నింగ్ 7 వరకు పెట్టుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ చూసి, చార్ట్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళకే మంచి మనీ ఉంది. ఇంట్రాడే చేయాలనుకోండి, హై స్కిల్స్ కావాలి. ఇప్పుడు నేను ఇంట్రాడే చేస్తాను, మార్కెట్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, 3:30 వరకు మార్కెట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎంటర్ అయితే ఉపయోగం లేదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇంట్రాడే చెయ్యి లేదా ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, డబ్బులు వచ్చాయా పోయాయా, అది ఫైనల్ పాయింట్. ఇప్పుడు మనకి డబ్బులు వస్తున్నాయంటే మనం సక్సెస్లో ఉన్నట్టు, మనకి మనీ పోతుంది. ఇప్పుడు నేను ఇంట్రాడే మొత్తం చేశాను, 10 ట్రేడ్లు చేశాను, లాస్ అయ్యాను, ఉపయోగం ఏంటి? బ్రోకరేజ్కిను కమిషన్స్కి ట్యాక్సెస్కి ఇవ్వడం తప్ప ఏం లేదు కదా. సో ఇంట్రాడే చేయాలంటే కావాల్సింది ఏంటంటే టైం ఉంది, మనీ ఉంది కాదు, స్కిల్స్ పెరగాలి, మార్కెట్ని అర్థం చేసుకోగలగాలి, ఆ నాలెడ్జ్, ఆ ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. సో రివర్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఈ సింపుల్ లైక్ ఏంటంటే, మనం కార్ని 100-120 స్పీడ్లో వెళ్తున్నాయంటే ఎంత యాక్యురేట్గా ఉంటామో, అది ఇంట్రాడే అంటే అంత యాక్యురేట్గా ఉండాలి, అంత స్పాంటేనియస్గా ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉండాలి. అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు చిన్న గులకరాయి చాలు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అది కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా మనకు ఉన్నప్పుడు చేసుకోవాలి. రోజు ఇంట్రాడే చేసి రోజులా అవుతానన్నా ఉపయోగం లేదు. అదే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఒక కార్ మనం 60-80 స్పీడ్లో వెళ్తున్నట్టు రిలాక్స్గా వెళ్ళచ్చు, చక్కగా అన్ని పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ స్వింగ్ పొజిషన్స్ అనేవి ఓవరాల్గా సక్సెస్ ఇస్తాయి, రేదర్ దాన్ ఇంట్రాడే విపరీతంగా హై స్పీడ్లో చేసే. సార్ అయితే ఇంకా కొంచెం మనం ముందుకెళ్లే ముందు ఒక కాలర్ అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో మేడం. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే. మీ డౌట్స్ ఏంటో అడగండి. ఉన్నారు గానుగుపాటి అంటే అది ఉంది కదా, ఎట్లా నేర్పుతారా ట్రేడింగ్ అనేది? ఎట్లా నేర్పిస్తామండి, మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పిస్తాము. సో మీరు ఎక్కడున్నా కానీ, ఆన్లైన్లో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా కానీ మీరు ఈ ఆన్లైన్ వల్ల నేర్చుకోవచ్చు. ఈవెన్ పర్సనల్గా వస్తానన్నా మా ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు అండి. సో ఏదైనా ఉంటే ఆ నెంబర్స్ ఉన్నాయి కదండి, నాకు పర్సనల్ కాల్ చేయండి, ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. సో
సార్ ఓకే. అండ్ ఫైనల్గా సో ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నాం మనం ముందు నుంచి కూడా. అసలు చాలామంది అసలు ఈ స్టాక్ మార్కెట్లోకి రాకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఐ థింక్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలేమో, లక్షల్లో వేలల్లో పెట్టుకోవాలేమో అని అనుకుంటారు. అసలు మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది? ఇప్పుడు మినిమం అంటే మీకు ఒక కంపెనీ చూపిస్తే చూడండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు 500లో ఉందండి. ఇది ఒక ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ స్టేట్ బ్యాంక్. ఇప్పుడు ఇది లాస్ట్ టైం 560 నుంచి ఇప్పుడు 500కి వెళ్ళింది. ఇప్పుడు మీ దగ్గర 500 రూపీస్ ఉన్న ఒక షేర్ కొనుక్కోవచ్చు. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్కి మినిమం లిమిట్ అనేది కనీసం తీసుకుంటే ఒక 50,000 ఒక 40-50,000 పెట్టుకుంటే ఒక 100 షేర్లు కొనుక్కుంటాం. అది ఒక 50 పాయింట్లు వెళ్ళింది అనుకుంటే ఒక 5-6,000 వస్తాయి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ఏమైందంటే కనీసం ఒక 50,000తో స్టార్ట్ చేసుకుంటే ఇలాంటి కంపెనీస్, స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో మినిమం అది. ఓకే. సో థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. స్టాక్ మార్కెట్స్ గురించి చాలా క్లియర్గా మా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. సో ఇది ఈనాటి మనీ మ్యాటర్స్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.